ఎడారి నుంచి అసెంబ్లీకి వచ్చినటువంటి ట్రాక్ రికార్డ్ ఆయనది. కానీ ఆయనకు రియల్ పుష్ప అనే పేరు ఉంది. గల్ఫ్ కంట్రీస్ నుంచి తెలంగాణ అసెంబ్లీకి వచ్చినటువంటి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారితో ఇప్పుడు హాట్ సీట్ విత్ విజయ్ సార్. నిండు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సీఎం అని చూసుకోకుండా కూడా టార్గెట్ చేశారా? సీఎం రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తిని టార్గెట్ చేస్తే మనకు పబ్లిసిటీ చాలా వస్తుందని చెప్పి అనుకున్నారా? నా బాధ ఎవరికి చెప్పుకోవాలా? తండ్రి లాంటి స్థానంలో ఉన్న గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి చెప్పుకోవాలా? మీరే ధృతరాష్ట్రులాగా పరిపాలిస్తే మళ్ళీ మహాభారత యుద్ధం వస్తుందని చెప్పారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండరు, మాట్లాడితే హైదరాబాద్లో ఉంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు అనేటువంటిది మీ మీద ఉన్న ఆరోపణ. జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ మంత్రి అని ఎవరినో పక్క జిల్లాని దక్షిణ తెలంగాణ జిల్లా మీద జిల్లావని మా మీద పెట్టాడు. వాళ్ళు చేయడు, మమ్మల్ని చేయనియాడు. పేరుకు మాత్రమే మీరు ఎమ్మెల్యే, అక్కడ సాగే పెత్తనం అంతా కూడా కాంగ్రెస్ ఇన్ఛార్జ్దే అనేటువంటి ఇంకొక వార్త ఉంది. రాజ్యాంగబద్ధమైన పదవులు వచ్చినప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. ఎట్లా మాట్లాడుతాను? ఓడిపోయినోడు ఎమ్మెల్యే ఎట్లా అవుతాడు? కోల్కతాలో రేపు గురైనటువంటి ఆ లేడీ డాక్టర్ గురించి కనీసం ట్వీట్ కూడా చేయరు మోదీ. ఇంకా చెప్పాలి అంటే ప్రపంచ దేశాలను ఆపగలిగేటువంటి ప్రధాని మోదీ అత్యంత శక్తివంతుడు. భారతదేశంలో జరుగుతున్నటువంటి ఆడపిల్లలపై జరుగుతున్నటువంటి అరాచకాల్ని, అన్యాయాల్ని ఆపలేకపోతున్నారు. ఈరోజు ఒక్కటే చెప్తున్నా విజయ్, రాసి పెట్టుకోండి. ఫ్యూచర్ జనరేషన్ అంతా బీజేపీ ఎమ్మెల్యేలకు, బీజేపీ నేతలకు ముస్లింలపై ఉన్నటువంటి ద్వేషం, విద్వేషం మాత్రం ఏమాత్రం మారుతున్నట్లు అసలు మారదేమో అనిపిస్తుంది మీ మాటలు చూస్తుంటే. ఎవడు బోరిగాడు బాబర్గాడు మనకెవరు? వీళ్ళంతా మనవారు కాదు. తల్వార్ కా జవాబ్ తల్వార్ సే దేతే, రివాల్వర్ కా జవాబ్ రివాల్వర్ సే దేతే. డ్రైవర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి వచ్చినటువంటి జర్నీ కదా మీది. ఈ మధ్యలో ఎర్రచందన స్మగ్లింగ్ ఏమైనా చేశారా మీరు? ఎవరెవరంటే చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, వాళ్ళందరూ అమ్ముతారు, నేను కొంటాను. సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ లీడర్గా క్రియేట్ చేసుకుంటున్నాడు, ఇతన్ని మించిన తోపు ఇంకొకటి లేనంటే బిల్డప్ చేస్తున్నాడు అనేది ఒక ఆరోపణ. నిజంగా బీజేపీ నేతల్ని మొత్తాన్ని కాదని నేనే తోపు అని ఫీల్ అవుతున్నారా మీరు? ఇక్కడ మీలాంటి ఛానల్ వాళ్ళు పనికిరాని ప్రశ్నలు అడిగి బుద్ధి లేని మాటలు అవి. ఎవడు అడిగేవాళ్ళు లేడు. అతి త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. దీంట్లో భాగంగానే మీ జిల్లాలో పెద్ద అయినటువంటి సుదర్శన్ రెడ్డిని పిలిచి ఇందూరు తేనీటి రాజకీయానికి తెరలేపారు. రేవంత్ రెడ్డి గారిని కలుస్తున్నాను, సుదర్శన్ రెడ్డి గారిని కలుస్తున్నాను, ప్రతి మంత్రిని కలుస్తున్నాను. మనిషి మిమ్మల్ని చూస్తే చాలా స్థితప్రజ్ఞుడిగా, చాలా కూల్గా కనిపిస్తున్నారు, కానీ స్పీచెస్లో మాత్రం విశ్వరూపం చూపిస్తున్నారు. ఏం చేయాలా? ఏ చట్టాలు పనిచేస్తలేవు, ఏ ధర్మాలు పనిచేస్తలేవు, ఏ న్యాయాలు పనిచేస్తలేవు. మమ్మల్ని ఏం చేయమంటారు? 2 సంవత్సరాలు అమ్మాయి రేపు చేస్తాం. సామూహిక మానవభంగం చేసి యోనిలా చేసి కోసం. ఏ సినిమా స్టార్ ఎందుకు కోబోతు పట్టుకోలేదు? నాకు కొడుకు ఆడు ఆ బాబు కావచ్చు, ఈ బాబు కావచ్చు, ఆ ఖాన్ కావచ్చు, ఈ ఖాన్ కావచ్చు. బీజేపీలోకి రాకముందే ఇలా ఉన్నారా? బీజేపీలోకి వచ్చిన తర్వాత హిందుత్వాన్ని నరానరాన్ని ఎక్కించుకున్నారా?